బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ ఎగువ ప్రాంతం వెంకటాపురం అమ్దాపూర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దిగువన మూసీలోకి అటు జలమండలి అధికారులు నీటిని కూడా వదలటం చూస్తున్నారు. హిమాయత్ సాగర్ నుండి నీరు విడుదల చేయడంతో మూసీ నదిలో నీటి మట్టం పెరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా అందుబాటులో ఉన్నారు. అంజుమా, రాజేంద్ర నగర్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహించడం మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ రత్న, మన గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కూడా ఇటు నగర వ్యాప్తంగా కూడా మనకి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి ఈ జిల్లాలలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షాలకి జంట జలాశయాలకు వరద ఉధృతి అనేది పెరిగింది. ఇక మనం ఇటు ఉస్మాన్ సాగర్ చూసుకున్నా, హిమాయత్ సాగర్ చూసుకున్నా కూడా జంట జలాశయాలు రెండు కూడా నిండు కుండలాగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇప్పటి వరకు ఇటు హిమాయత్ సాగర్ కి సంబంధించి మొత్తంగా 10 గేట్లను అయితే ఎత్తడం జరిగింది. ఒక్కొక్క గేటు 4 ఫీట్ల చొప్పున మొత్తంగా 10 గేట్లను అయితే ఎత్తి వరద నీటి అంతా కూడా దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకైతే పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే మనకు మూసీ పరివాహిక ప్రాంతాలలో ఉన్నారో ఆ ప్రజలను అయితే అప్రమత్తం చేసుకుంటూ అధికారులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. ఈ రోజు వరకు అయితే మనకి హిమాయత్ సాగర్ కి సంబంధించి దాదాపు 10 గేట్లను అయితే ఎత్తారు. మొత్తంగా హిమాయత్ సాగర్ FTL వచ్చేసి మనకి 1763.50 ఫీట్స్ ఉండగా ప్రజెంట్ లెవెల్ వచ్చేసి 1763.25 గా కూడా ఉంది. అంటే మనకి వరద ఉధృతి ఏ రకంగా ఉందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఇక ఈ నేపథ్యంలోనే ఔటర్ సర్వీస్ రోడ్డు మీద కూడా రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు పోలీసులు. ఎందుకంటే వరద నీరంతా కూడా మనకు రోడ్ల మీదకి వచ్చేస్తుంది. దిగువన ఉన్నటువంటి ప్రాంతాలకి వరద నీరంతా కూడా వెళ్తూ ఉండటం వల్ల ఈ పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ అలర్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు మైక్ల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూసీ పరివాహిక ప్రాంతమైనటువంటి TNT కాలనీకి మూసీకి సమీపంలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు చేరడంతో అధికారులందరూ కూడా వారందరినీ సురక్షిత ప్రాంతానికైతే చేరవేయడం జరిగింది. ఇక ముంపు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా వారికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ రోజు చూసినట్లయితే కూడా మనకు రంగారెడ్డికి ఎల్లో అలర్ట్ అనేది అయితే జారీ చేయడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో కలర్ వార్నింగ్ ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక మూసీ పరివాహిక ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఈ వరద ఉధృతి ఎక్కువగా వచ్చి ఇళ్లలోకి నీళ్లు వస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇళ్లలోకి నీళ్లు వస్తున్నప్పుడు వారు వెంటనే ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా.